చిరంజీవి ఈ పేరు కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి కుట్రపూరిత రాజకీయాలకు బలైపోయిన పరిస్థితి. అయితే అటువంటి చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని భారతీయ జనతా పార్టీ ఫోర్స్ చేస్తోందా? మెగాస్టార్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? ఆంధ్రప్రదేశ్లో బలపడాలని ఎప్పటి నుండో పావులు కదుపుతున్న కమలనాథుల కోరికను బిగ్ బాస్ నెరవేర్చుతారా? అసలు చిరంజీవిపై వస్తున్న కథనాల్లో అయితే కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఆ తర్వాత కాలం నుంచి సైలెంట్గా ఉన్నారు. రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. గత కొంతకాలంగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని. బీజేపీ చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటూ ఫోర్స్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని సైతం చేయాలనే ఆలోచనలో ఉందట బీజేపీ అధిష్టానం. అదే జరిగితే ఏపీలో పాగా వేయాలి అనుకుంటున్న తమ కల నెరవేరడానికి మరెంతో సమయం పట్టదు అన్న భావన కమలనాథుల్లో ఉందట. నిజానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పాగా వేయడం జాతీయ పార్టీలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకవైపు తెలుగుదేశం, ఇంకోవైపు వైసీపీ ప్రాంతీయ పార్టీలుగా ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోయినా 40% ఓట్లతో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఓటింగ్ పరంగా బలంగానే ఉంది. ఇలాంటి తరుణంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఏపీలో పుంజుకోవాలంటే ఖచ్చితంగా తమకు బలమైన నాయకులు కావాలని భావిస్తోంది. తమ కోసం త్యాగం చేసిన నమ్మక మిత్రుడు పవన్ ఒకవైపు అండగా ఉన్నా, ఇంకోవైపు చిరంజీవి కూడా లాక్కు వస్తే తమ పని మరింత సులువవుతుంది అన్న భావనలో ఉందట బీజేపీ. అందుకే చిరంజీవిని ఈ మధ్యకాలంలో బాగా ఫోర్స్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజకీయ వ్యూహాలు రచించడంలో నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం దిట్ట. ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల బీజేపీకి ఎంత లబ్ధి జరుగుతుందనే ఈ ఇద్దరు నేతలు ఆలోచిస్తారు. ప్రస్తుత అయితే అవి నార్త్ ఇండియా వరకే పరిమితమయ్యాయి. సౌత్ పై పట్టు కోసం వీరు ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మరో గట్టి ప్లాన్ వేసినట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. చిరంజీవిని మళ్లీ రాజ్యసభకు పంపాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వేడుకలకు హాజరయ్యారు. మోదీ చిరంజీవికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఈ పరిణామాలే చిరంజీవి రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చిరుకు ఇష్టం లేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు. తెలంగాణలో బలమున్నా అది అర్బన్ ఏరియాల్లోనే ఎక్కువ. క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అయితే మెగా ఫ్యామిలీకి ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2029 అసెంబ్లీ ఎన్నికల వరకైనా పవన్, చిరు ద్వారా బలపడాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే పవన్ కు బాగా సపోర్ట్ ఇస్తోంది. అటు ఏపీలో పవన్ డిప్యూటీ బలం రెట్టింపవుతుందన్న ఆలోచన. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు మెగాస్టార్. చిరంజీవి బీజేపీలో చేరుతున్నారని, ప్రధానమంత్రి కూడా చిరంజీవికి ప్రాధాన్యమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఎవరూ నోరు మెదపడం లేదు. దీంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. ఇక చిరంజీవి పొలిటికల్ జర్నీ విషయానికొస్తే 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. తిరుపతి వేదికగా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించిన పాలిటిక్స్లోకి దిగిన చిరంజీవి నాటి ఎన్నికల్లో 18 సీట్లు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ తరపున ఢిల్లీ రాజకీయాల్లో
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో కొత్త గేమ్ మొదలైందా అన్న సందేహాలు సైతం కలుగుతున్నాయి. తాజాగా వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలుపెట్టిందని, కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవడం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక ప్రతిపాదనకు కూడా రంగం సిద్ధమైందట. ఎదగడానికి ఇదే సరైన సమయంగా బీజేపీ ఢిల్లీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీలో సాయిరెడ్డి తర్వాత మరో 2 వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారట. వీరు బీజేపీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ అయిందట. అధికారిక నిర్ణయమే మిగిలి ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక సాయిరెడ్డికి 2028 వరకు ఎంపీగా రాజ్యసభలో పదవీకాలం మిగిలి ఉంది. ఈ సీటు కూటమికే దక్కనుంది. ఇదే సమయంలో పవన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. అయితే ఏపీలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ నాయకత్వం మెగా బ్రదర్స్ వైపు చూస్తోంది. ఇందుకోసం పవన్ తో మైత్రి కొనసాగిస్తూనే పవన్ ముందు కీలక ప్రతిపాదనలు చేస్తోంది. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త లెక్కలతో ముందుకు వెళుతోంది. ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సానుకూలత పెంచుకునే విధంగా వ్యూహం అమలు చేస్తోంది. చిరంజీవికి ఇప్పటికే స్పష్టం. వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఏర్పడే ఖాళీలు బీజేపీ ఖాతాలో పడేలా ఢిల్లీ నేతలు పట్టు బిగిస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబుకు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన బీజేపీ నాయకత్వం తాజాగా ఢిల్లీ కేంద్రంగా పవన్తో మంత్రాంగం చేయనుందని ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయి నామినేటెడ్ పదవుల్లో జనసేనకు కేటాయించే అంశంపైన చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పవన్ కు బీజేపీ నేతలు ఇస్తున్న ప్రాధాన్యత ద్వారా ఏపీలో వారి లక్ష్యమేంటో స్పష్టమవుతోంది. తాజాగా అమిత్ షా ఏపీ పర్యటన సమయంలోనూ తమ టార్గెట్ ఏంటో తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న వేళ పవన్తో ఢిల్లీ కేంద్రంగా జరిగే మంత్రాంగంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కొనసాగుతోంది. అయితే చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్న బీజేపీ ప్రతిపాదనలకు చిరంజీవి ఒప్పుకుంటారా అన్నది అసలు సమస్య. అందుకే ఇటు పవన్ ద్వారా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా అన్నయ్యను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం. బీజేపీ ప్రతిపాదనలకు ఒప్పుకొని పక్షంలో బీజేపీ మరో ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి మళ్లీ రావడం చిరంజీవికి ఇష్టం లేకపోతే రాష్ట్రపతి బీజేపీ ప్రతిపాదనలకు చిరంజీవి ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది. చిరంజీవి మెగా సామ్రాజ్యానికి అధిపతి, వివాద రహితులు, అత్యంత ఆదరణ ఉన్న వ్యక్తి, బిగ్గర్ దాన్ బచ్చన్ అనిపించుకున్నవారు. అలాంటి వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలుగు ప్రజలకు మరింత చేరువ కావాలన్నది బీజేపీ బిగ్ స్కెచ్. మరి బీజేపీ కోరికను బిగ్ బాస్ నెరవేరుస్తారా? మళ్ళీ అన్నయ్యను రాజకీయ చదరంగంలో చూడగలమా లేదా అన్నది కాలమే తేల్చాలి.